అందరికీ నమస్కారం. నా పేరు జి శ్రీనివాస్. నేను భూంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్. నమస్కారం సార్. నమస్కారం. మీరు నూతన సర్పంచ్ గెలిచినందుకు మా ఛానల్ నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి? గ్రామంలో సమస్యలు ఏంటంటే వీధి దీపాలు ఫస్ట్. వీధి దీపాలు అంటే ప్రతి గల్లీకి కరెంటు వాళ్ళకి అందించడం ముఖ్యం. ఎక్కడేమి ఇబ్బందులు కలగకుండా చూడడం. మరియు డ్రైనేజీ ప్రాబ్లం కూడా బాగా ఉంటుంది ఇక్కడ. అంటే డ్రైనేజ్ ఉన్నాయి, అవి సరిగా వాడకం చేయడం లేదు. పని వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం కొంచెం ఉంది. వాళ్ళ ద్వారా కూడా కొంచెం దగ్గరుండి పని చేయించాలనే ఉద్దేశంతో వచ్చింది ఇక్కడికి. డ్రైనేజీ ఒకటి, మురికి, మన వీధి దీపాలు, సీసీ రోడ్, మెయిన్ సీసీ రోడ్ కూడా అవసరమే. గత సర్పంచులు ఉన్నారు, వాళ్ళు కూడా వేసారు. వాళ్ళు కొన్ని వదిలేసినవి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయడం మా లక్ష్యం. మీరు గతంలో ఏమన్నా పదవులు పొందినరా? నేను గతంలో మహిళా సంఘంలో వివోగా పనిచేసిన. గత 15 ఏళ్ళ నుంచి వాళ్ళకు మహిళలకు అందుబాటులో ఉండి వాళ్ళకు కావాల్సిన సేవలు మరియు వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో దగ్గరుండి, అయితే నాకు వీలైనంత మాత్రం బ్యాంకు ద్వారా అయినా సరే నాకు తోచినట్టు వాళ్ళకు వరకు చేసి పెట్టిన. నేను అక్కడ రిజైన్ చేసి నాకు మహిళలు ఉన్నారనే ఉద్దేశంతో ఈ జాబ్ను వదిలేసి సర్పంచ్ పోటీ చేయడానికి ఎన్నుకున్నా. వాళ్ళు నేను చేసిన సేవలకు మంచి గుర్తింపు ఇచ్చి నన్ను ఇక్కడ జీపీకి సర్పంచ్ ఎన్నుకున్నారు. వాళ్ళకి ఇంకా నుంచి కూడా మంచి సేవలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. స్కూల్కి పోకపోవడం, తల్లిదండ్రులు ఏంటంటే చాలా గౌరవం చేస్తారు. చిన్నపిల్లలు ఏంటంటే బాగా గౌరవం చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు స్కూల్కి సరిగా వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళని కూడా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి స్కూల్ పంపించేటట్టు చేయడం ఒకటి ఫస్ట్. ఉంటారు చిన్న పెద్దలు నడవలేని స్థితిలో ఉన్నారు, చిన్న మినీ బ్యాంక్ పెట్టించడం కూడా మా లక్ష్యం ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి మీ గ్రామానికి సరైన బస్సు సౌకర్యం లేదని ఉన్నది, దాని విషయంలో ఇక్కడ ఏంటంటే పొద్దున 6:30-7కి బస్సు వస్తుంది. అది 2 టైమ్స్ వస్తుంది, సాయంత్రం ఒకటి, పొద్దున వస్తుంది. ఇక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు అందరూ వీలైన బండి మీద వెళ్ళిపోతున్నారు అందరూ ఎక్కువ శాతం. దానికి కూడా ఒక బస్సు నడిచి ఇక్కడ గాంధారి కామారెడ్డి నుంచి గాంధారి వెళ్తాయి కదా, అదొక ఇక్కడ వచ్చేటట్టు, ఇక్కడ నుంచి గాంధారి వెళ్ళేటట్టు కూడా ప్రయత్నం చేసుకుంటాం. ప్రయత్నం అంటే అది మేజర్ పిల్లలకి ఏంటంటే స్కూల్కు ఇబ్బంది అవుతుంది బాగా. దానివల్ల డిపో మేనేజర్తో మాట్లాడి కూడా సాల్వ్ చేసుకుంటాం, వచ్చేటట్టుగానే చూస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ తగ్గుతుంది, ప్రైవేట్ స్కూల్ మీద మోజు పెరుగుతుంది. మరి దాని మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? అంటే ప్రైవేట్ వ్యవస్థ బాగా తయారైపోయింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక తల్లిదండ్రులతో మాట్లాడి ఆ ఫీజుల విషయం కూడా బాగానే ప్రైవేట్ వాళ్ళు గుంజుతున్నారు కదా, అది వాళ్ళకు కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి, మన ప్రభుత్వ పాఠశాల ఉంది, మంచి మంచి టీచర్లు, ఎడ్యుకేషన్ బాగుంటుంది, వాళ్ళతో మాట్లాడి గవర్నమెంట్ స్కూల్ వచ్చేటట్టు ప్రయత్నం మేము అందరం కలిసి, వార్డ్ మెంబర్స్ ఉన్నారు, అందరూ కలిసి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఇక్కడ వచ్చేటట్టు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటట్టు కూడా. మీ ఊర్లో ఒక నీటి సమస్య బాగానే అనిపించింది ఒక వార్డులో, అది దాన్ని ఎలా తీరుద్దాం అనుకుంటున్నాను? నీటిది బాగానే ఉంది, ఎందుకంటే బోర్లు ఉన్నాయి. అవి గత సర్పంచులు చేసిరు, వాళ్ళు కూడా వేసిరు. అవి కారిపోవడము, కరెంట్ కొంచెం ఎక్కువ తక్కువ రావడం వల్ల కారిపోతున్నాయి. దానిపై దృష్టి పెట్టి సాలైతే చేసుకుంటున్నాం. దీని మీద ఫోకస్ చేయబెట్టుకుంటున్నాం. భవిష్యత్తులో అంటే మెయిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి ఉన్నది ఇక్కడ, హెల్త్, జీవికి సంబంధించిన వరకు కొంచెం ఉన్నాయి పెండింగ్. మా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే మా లక్ష్యం, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాలిపోవడం, బుగ్గలు కాలిపోవడం జరుగుతుంది. అటువంటివి అంటే పొద్దున్నకు బంద్ చేసుకొని నైట్ కూడా కొంచెం వీధి దీపాలు వెలిగిస్తే బాగుంటుంది. ప్రస్తుతం మీ గ్రామ ప్రజలకు మీరు గెలిచినందుకు ఏం చెప్పాలనుకుంటున్నారు? భూంపల్లి ప్రజలకు చాలా నమ్మకం వచ్చారు. ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా సర్పంచ్ రాలేదు. అయితే నేను కూడా నాపై నమ్మకం ఉంచి నా సర్పంచ్ గెలిపించినందుకు వాళ్ళ నమ్మకాన్ని వాము చేయకుండా మంచి మంచి పనులు చేస్తూ వాళ్ళకి అందుబాటులో ఉంటూ అన్ని సేవలు వాళ్ళు నాకు ఒక అవకాశం ఇచ్చారు, మాకు సేవలు చేస్తారని ఒక అవకాశం ఇచ్చారు. నేను వాళ్ళకి అనుకున్నట్టుగా నేను ఇక్కడ వర్క్ చేస్తాను.
ఈ ఊరి ప్రజలు కలుపుకొని ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు ఇవి చేయడం నా లక్ష్యము. నా ఊరి ప్రజలతో ముందుకెళ్తా. వాళ్ళ సపోర్ట్ వల్ల వెళ్తాను నేను, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు వీళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దాన్నే మనం వాళ్ళని కలుపుకొని ఊరికి మంచి మంచి సేవలు చేయడానికి ముందుకు వస్తున్నాం.